గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంట సంద్రాలపై వేగా నీ పేరు నాకుంది తొలి ప్రేమనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు జల్లు జల్లు గిరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే ధరణిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఆఫీస్ 10 గంటలకు కదా, ఇప్పుడే బయలుదేరావేంటి? మా ఫ్రెండ్తో కొంచెం పనుంది, కలిసి అట్నుంచి అంటే ఆఫీస్కి వస్తాను. కానీ అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా, ఆ అమ్మాయి నచ్చే ఉంటుంది, కానీ నచ్చనట్టు నాటకం ఆడుతున్నాడేమోనని అనుమానంగా ఉంది. భార్గవి మీరు అనుకున్నట్టు చెడ్డది కాదు, చాలా మంచిది. మన డీల్ గుర్తుందిగా, నీకు 2 లక్షలు, నాకు 3 లక్షలు. బికాస్ ఐ లవ్ సూర్య. సూర్య నాకే సొంతం కావాలి. కాదు కూడదని తిక్క తిక్క వేషాలేస్తే మీలో ఏ ఒక్కడు ఇక్కడి నుంచి కదళ్ళు. భార్గవి ప్రియలు అక్కా చెల్లెళ్ళు. అవును మేడం, భార్గవి వాళ్ళ అక్క ఎవరినో ప్రేమించి మోసపోయి పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. ఆ అవమానం భరించలేక వాళ్ళ తల్లిదండ్రులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారట. ఓహో, భార్గవికి ఇంత చరిత్ర ఉందన్నమాట. కానీ భార్గవి గారు చాలా మంచివారు మేడం. సర్లే, మరి ప్రియ సంగతి ఏంటి? ప్రియ గారికి ఒంటి నిండా పొగరే మేడం. భార్గవి పని బాగా చేస్తుందని సూర్యం గారు పొగుడుతుంటే ప్రియ ఈర్ష్యతో కృంగిపోతుంటారు. ఓహో, సూర్య గారు భార్గవిని పొగుడుతూ ఉంటారన్నమాట. అంతేనా, ఇంకేమైనా? అంటే అదేనయ్యా, ప్రేమ దోమ
అలాంటిదేమీ లేదు మేడం. కాకపోతే సూర్యం గారికే భార్గవి గారి మీద ఇష్టం ఉన్నట్లుగా కనబడుతుంటారు. మీ సూర్య గారికి ప్రియా అంటే ఇష్టం లేదా? అస్సలు లేదు. కాకపోతే ప్రియానే సూర్యం గారి గురించి ఏవేవో ఊహించుకొని తెగ మురిసిపోతుంది. ఓహో, సరే. ఇదుంచు. వద్దులే మేడం. పర్వాలేదు, ఉంచు. థ్యాంక్స్ మేడం. చూడు, ఆఫీస్లో వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ విషయాలు నాకు చెప్తూ ఉండాలి. అలాగే మేడం. ఆ విషయాలన్నీ నాకు వదిలేసేయండి. వాళ్ళ జీవితాల గురించి ఎవరిని ఎక్కడ కలుస్తున్నారో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మీ కళ్ళ ముందుంటుంది. అసలు నా టాలెంట్ ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. వస్తాను మేడం. భార్గవి, దొరికావే నా చేతికి. ఇప్పుడు ఆడతానే చదరంగం. ఆ రౌడీలు చూస్తే ఒట్టి మొరటోళ్ళు. ఈయన బాబాయ్ ఇద్దరే వెళ్లారు. ఇద్దరికి ఏ ఆపద రాకుండా క్షేమంగా వచ్చేలా చూడు భగవంతుడా. అంతా బానే జరిగింది కదా బాబాయ్? ఆ రౌడీ వెధవలేం గొడవ చేయలేదు కదా? వాళ్ళకి డబ్బిచ్చేశారా? ఎందుకమ్మా అంత భయపడిపోతావు? అంతా సక్రమంగా జరిగింది. ఇక మీదట ఎవరు ఇంటి మీదకి వచ్చి అల్లరి చేయరు. నిజంగా మీరు గనక సమయానికి ఆదుకోకపోయి ఉంటే మేము ఏమైపోయి ఉండేవాళ్ళం మావయ్య. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాది. ఇక మీదట ఎలాంటి అవసరం వచ్చినా నన్ను అడగండి. అంతేగాని అలాంటి నీచుల దగ్గర అప్పు చేసి ఇబ్బందుల పాలు కావద్దు. ఇంత జరిగాక మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తాం బాబాయ్? సరే, నేను బయలుదేరుతాను. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. వస్తానమ్మా. అయ్యో, లోపలికి రండి. పర్వాలేదమ్మా, వస్తాను. ఈ రౌడీ వెదలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటే డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఒక్కడివే వచ్చావేంటి? ప్రియాని కూడా రమ్మన్నానుగా, రాలేదా? ఆల్రెడీ ఆఫీస్ నుంచి బయలుదేరారు. వచ్చేస్తుంటారు మేడం. అసలే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అంతంత మాత్రం. మీరు రమ్మన్నారని ఎంత చెప్పినా ఓ పట్టా నమ్మలేదు. మేడం, ప్రియా మేడం వచ్చారు. మేడం, రా ప్రియా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. కూర్చో. చెప్పండి మేడం. ఏదో పనుందని రమ్మన్నారట. ఒక విషయంలో నాకు నీ హెల్ప్ కావాలి ప్రియా. దాని గురించి నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకు నువ్వు హెల్ప్ చేసుకున్నట్టే. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి మేడం. భార్గవిని సూర్య నుంచి దూరం చేయాలి. అది నువ్వైతేనే చేయగలవు. ఎందుకంటే
భార్గవి మీ ఇంట్లో మీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతోంది కాబట్టి. అంతకు మించి నువ్వు కూడా సూర్యని ప్రేమిస్తున్నావు. సూర్య నీకు దక్కాలంటే భార్గవిని సూర్య నుంచి దూరం చెయ్యాలి. మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. సూర్య నీకు దక్కాలంటే భార్గవిని సూర్య నుంచి దూరం చెయ్యాలి. నేను ట్రై చేస్తున్నాను మేడం, కానీ సూర్య గారిని ఏం మాయ చేసిందో ఏమో. భార్గవిని అసలు వదలట్లేదు. ఆఫీస్లోనూ ఆఫీస్ బయట వాళ్ళు కలిసి తిరుగుతుంటే నా కడుపు మండిపోతుంది. దాన్ని చంపేద్దామన్నంత కోపం పుట్టుకొస్తుంది. అది ఆ కసి, ఆ కోపమే కావాలి. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. అయినా నాకొక విషయం అర్థం కావడం లేదు. అక్క లేచిపోయి తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఆ దురదృష్టవంతురాల్ని ఒక్క క్షణం మా సూర్య పక్కన ఊహించుకోలేకపోతున్నామే. అలాంటి దాన్ని మీ ఇంట్లో ఎలా పెట్టుకున్నారు? దాన్ని ఇంట్లో పెట్టడం నాకు మా మమ్మీకి ఇష్టం లేదు మేడం. కానీ మా డాడీ తీసుకొచ్చి పెట్టారు. ఏదో ఇంట్లో 4 మెతుకులు తిని పడుంటుందిలే అనుకుంటే ఇప్పుడు ఏకంగా నా ప్రేమకు ఎసరు పెట్టేస్తుంది. చూడు ప్రియా, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆ భార్గవిని మా ఆఫీస్లోంచి, మీ ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో నువ్వే ఆలోచించు. సూర్య జీవితంలోకి నిన్నెలా తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. థ్యాంక్స్ మేడం, ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను. అదేంటి మేడం, భార్గవి గారిని వద్దన్నారు. సరే మీకు ఇష్టం లేదు కదా అనుకున్నాను. కానీ ప్రియాకి సూర్య సార్కి పెళ్లి చేస్తానంటారేమిటి? ప్రియా అంత మంచిది కాదు మేడం. మన సూర్య గారికి ఏమాత్రం సరిపోదు. ఒక ముల్లును తీయటానికి ఒక ముల్లు ఉపయోగపడింది కదా అని ఆ ముల్లును తీసి ముద్దు పెట్టుకోం, నలిపి పారేస్తాం. ఇది అంతే. భార్గవిని వదిలించుకునేంతవరకే దీనితో పని. ఆ తర్వాత దీన్ని ఎలా వదిలించుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. సూర్య అసలు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, నా చెల్లెల్ని తప్ప. ఇప్పుడు అర్థమైందనుకుంటాను నా ప్లాన్ ఏంటో. అర్థమైంది మేడం. ఎందుకైనా మంచిది, ఈ అక్క చెల్లెళ్ళ మీద ఒక కన్నీసుంచు. ఎప్పటికప్పుడు వివరాలు నాకు తెలుస్తూనే ఉండాలి. ఓకే మేడం.
ఇక్కడేం చేస్తున్నావే? చెప్పవే, ఏం చేస్తున్నావు? దొంగతనానికి వచ్చావా? ఆల్రెడీ నీ చెల్లెలు నా ఇంటి మీద పడి దొరికిందంతా దోచుకు తింటోంది. నువ్వేం దోచుకుందామని వచ్చావమ్మా? అలా మాట్లాడతావేంటి పిన్ని? భార్గవి గుర్తొచ్చింది, ఒక్కసారి చూసేద్దామని వచ్చాను పిన్ని, అంతే. అబ్బో, చెల్లెల మీద ప్రేమ పొడుచుకొచ్చేసిందండి. ఎవరితోనో లేచిపోయినప్పుడు ఏమైంది ఈ ప్రేమ? చెల్లెలు గుర్తొచ్చిందంట, చెల్లెలు. నీ చెల్లెల్లాగే నువ్వు కూడా నా ఇంట్లో దూరడానికి ఇదో కొత్త డ్రామానా? అంతంత మాట్లాడొద్దు పిన్ని, నిజంగా చెల్లిని చూడ్డానికి వచ్చాను. నోర్మై నోర్మై, ఒకసారి చీకొట్టినా నా గుమ్మం తొక్కడానికి నీకు సిగ్గులేదంటే? ఇంత సిగ్గులేని ఫ్యామిలీ అంటే మీది? ఎంత అసహించుకున్నా నీ చెల్లెలు నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం లేదు. ఈ ఇంట్లోకి ఎప్పుడెప్పుడు దూరదావా అని నువ్వు కుక్కల ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. సిగ్గులేని జన్మ. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఏదో నీ చెల్లెల్ని నా ఇంట్లో ఉండనిచ్చాను కదానని మా పిన్ని చాలా మంచిది అంటూ తిప్పుకుంటూ ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు ఇంట్లోకి రావాలని చూస్తే నిన్ను రానివ్వటమే కాదు, నీ చెల్లెల్ని కూడా మెడపట్టి బయటికి గెంటేస్తా. అర్థమైందా? వద్దు పిన్ని, దయచేసి అంత పని మాత్రం చేయొద్దు. నేను ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను పిన్ని. రావడం కాదే, నీ చెల్లెలు ఇక్కడ ఉందన్న విషయం కూడా నువ్వు మర్చిపోవాలి. చచ్చిందనివి చచ్చినట్టు పడుండాలి, కానీ అర్ధరాత్రి దెయ్యంలా ఇంటి మీదకి వచ్చావో అది కాదు పిన్ని. వెళ్ళో. నీకొక్కసారి చెప్తే అర్థం కాదే, వెళ్ళవే. గాయత్రి, బాబాయ్, నన్ను క్షమించమ్మా. అదేంటి బాబాయ్, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? రాత్రి మీ పిన్ని నిన్ను అన్ని మాటలు అంటున్నా ఏమీ చేయలేక చేతకాని వాళ్ళ నిన్ను చూస్తూ ఉండిపోయానమ్మా. క్షమించమని అడగకుండా నేను ఇంకేం చేయగలనమ్మా? మీరు కూడా చూసారా బాబాయ్, ఎవరికంట పడకుండా చెల్లెళ్ళు ఒకసారి చూసి వచ్చేద్దామని వచ్చాను బాబాయ్. కానీ నా దురదృష్టం, పిన్నికి దొరికిపోయాను. అయినా తప్పంతా నాదే బాబాయ్. అలా అర్ధరాత్రి వచ్చి ఉండాల్సింది కాదు. అసలు చెల్లెలు భవిష్యత్తు కోసం దూరంగా ఉండాలని మీరు చెప్పాక కూడా నేను మమకారం చంపుకోలేక వచ్చానంటే నిజంగా తప్పంతా నాదే బాబాయ్, నాదే. తప్పు నీది కాదమ్మా, నాది. నేనే భార్గవి భవిష్యత్ అంటూ ఏదేదో ఆలోచించి భార్యకి సర్ది చెప్పలేక చెల్లెలికి దూరంగా ఉండమని నీకు చెప్పి ఇటు నిన్ను బాధ పెడుతున్నాను. అక్క బతికే ఉందన్న విషయం దాచి అటు భార్గవికి అన్యాయం చేస్తున్నాను. ఇక చాలమ్మా, మీరిద్దరూ అనుభవిస్తున్న క్షోభ చాలు. నువ్వు బ్రతికున్నావు అన్న విషయం వెంటనే భార్గవికి చెప్పేస్తాను.
వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి